దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. నా వాయిస్ మీకు చక్కగా వినబడుతుందా? వినపడుతుంది పాస్టర్. ఓకే. ఈరోజు యాక్చువల్గా నేను వచ్చి ఒక వాక్యము మీతో పంచుకోవాలనేసి నిన్నటి రాత్రి సమయం నందే ప్రార్థన చేసి మరి రాసి ఉంచుకున్నాను. కానీ మధ్యరాత్రిలో దేవుడు వచ్చి వేరే ఒక వాక్యం గుర్తుకు తెచ్చాడు, వేరే ఒక విషయం గుర్తుకు తెచ్చాడు. అందువల్ల ప్రభు వేటిని చెప్పమంటున్నాడో வாட்டினை చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. நான் உங்களோட வந்து ஒரு வார்த்தையை பகிர்ந்து கொள்ள வேண்டும் என்று சொல்லி நேற்று இரவுல எழுதி அந்த வசனங்களை தியானித்திருந்தேன். ஆனால் நடு இரவுல கர்த்தர் சில காரியங்களை காண்பித்ததுனால கர்த்தர் காண்பித்த காரியங்களை உங்களோட பகிர்ந்து கொள்ளும்படியாக இந்த கால வேளையில இருக்கிறேன். என்னவென்றால் మొట్టమొదటిగా దేవుడు చూపించిన కార్యం ఏంటంటే ఒక మానవునికి, ఒక మనిషికి ఆ రక్షణ ఎంత ముఖ్యం అన్న కార్యాన్ని ప్రభు నాకు చూపించాడు. முக்கியமாக கர்த்தர் காண்பித்த காரியம் என்னவென்று கேட்டால், ஒரு மனிதனுக்கு ரட்சிப்பு எவ்வளவு பெரிய ஒரு ஒரு பிரதானமான விஷயம் இந்த ఉలగத்துல என்று దేవుని కాண்பித்தார். మనుషులు పుట్టినప్పుడు మనందరికి తెలుసు, ప్రతి ఒక్క మనిషి కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు మంచోళ్ళు అయ్యుండొచ్చు ఈ రోజు. కానీ ప్రతి ఒక్కరు పాపంలో పుట్టారని కూడా దేవుని వాక్యం మనకు సూటిగా సెలవిస్తున్నది. நல்லவர்களோ கெட்டவர்களோ நமக்கு தெரியும். வசனம் சொல்லுகிறது, మనిదர்கள் பிறக்கும்போது அவர்கள் పావத்திலே பிறந்தார்கள். ఒక వాక్యం చూద్దాం. కీర్తనలు 51వ కీర్తన 1-2 వాక్యాలు చదువుకున్నప్పుడు ఇక్కడ దావీదు పాపం చేసిన తరువాత నా పాపములను మీరు కడగాలనేసి దేవుని దగ్గర అడుగుతున్నాడు. சங்கீதம் 51வது அதிகாரம் 1-2 வசனங்களை நாம் வாசித்து பார்க்கும்போது இந்த இடத்துல தாவீது பாவம் செய்ததற்கு பிறகு என்னுடைய பாவத்தை கழுவும் என்று சொல்லி కర్తరిடத்துல మండ్రాడి కేట్కరారు. ఇదే కీర్తనలో కింద ఉన్న వాక్యాన్ని మీరు చదువుకున్న ఎడల నేను నా తల్లి గర్భమందు రూపింపబడు ఆ సమయమునందు నేను పాపము చేత రూపింపబడ్డానని కూడా చెబుతున్నాడు. இதே சங்கீதத்தில் கீழே இருக்கிற வசனங்களை நாம் வாசிக்கும் போது என்னுடைய தாயின் வயிற்றில் நான் வந்து கருவில் உருவாகும் போதே పావத்தில ఉరువాకపట్టేన్ என்று కూడా சொல்லுகிறார். ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వాక్యాలు తీసుకున్న వాళ్ళు చదవచ్చు. எடுத்துக்கொள்ளுங்கள். எபேசியர் 2வது அதிகாரம் 1-2 వசనங்கள். ఇంగ్లీష్ నేను చదువుతాను మొట్టమొదటిగా, ఆ తర్వాత మీరు తమిళ తెలుగులో కూడా చదవచ్చు. అండ్ యూ he made alive who were dead in trespasses and sins, in which you once walked according to the course of this world, according to the prince of the power of the air, the spirit who now works in the sons of disobedience. సిద్ధమున్నారా? చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఈ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు బాగా అక్కడ ఏం చెప్పింది? పాపములో చనిపోయి ఉన్నాము. మనం పుట్టినప్పుడే మన ఆత్మ పాపంతో చనిపోయినదనమాట. దాన్ని మరలా బ్రతికించడమే, మరలా పుట్టే అనుభవమే రక్షణ అనేసి కూడా యేసుక్రీస్తు నికోదేముతో మాట్లాడుతూ యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ సంభాషణలో చెప్పడం జరిగింది. நமக்கு எல்லாருக்கும் தெரியும், நாம் பாவத்தில் பிறந்து பாவத்தில் மரித்திருக்கிறோம், அக்கிரமத்தில் மரித்திருக்கிறோம் என்று வசனம் சொல்கிறது. அந்த காரணத்தினால்தான் ஆண்டவராக இயேசு சொன்னார் நிக்கோதேமுசோடு பேசும்போது யோவான் 3ம் அதிகாரத்தில், ஒரு மனிதன் மறுபடியும் ஜலத்தினாலும் ஆவியினாலும் பெறாவிட்டால் దేవునుடைய రాజ్యத்தில் அவன் வந்து சேர முடியாது என்று சொன்னார். మరణించిన వారు పునరుద్ధానులుగా లేస్తే తప్ప దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు.
பாவத்துல மரித்திருக்கிறவர்கள் மறுபடியும் உயிர்த்தெழுந்து கொள்ளாவிட்டால் அவர்கள் தேவனுடைய రాజ్యத்தில் పంగు పెర முடியாது. పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు ఆది కాండము ప్రారంభించిన కాలంలో ఆదాము కాలం నుండి మోషే కాలం వరకు మనస్సాక్షిని ఉంచుకొని దేవుడు తీర్పు తీర్చాడు. ఒక్కొక్కరు వాళ్ళ మనస్సాక్షికి తగ్గట్టు జీవించినట్ల దేవుని చూపులో వారు నీతిమంతులుగా ఎంచబడ్డారు. நமக்கு எல்லாருக்கும் தெரியும், ஆதியாமத்துல முதலாவது ஆதாமிலிருந்து மோசே காலத்து வரைக்கும் தேவன் மனசாட்சியின் காலம் என்று சொல்லப்பட்டது. அவர்களுடைய மனசாட்சியில குற்றம் இல்லாதவர்களாக அவர்கள் இருக்கும்போது தேவனுடைய பார்வையில అంగీకరించబడ్డాர்கள். మోషే వచ్చాక దేవుడు మోషేని ఉంచుకొని ధర్మశాస్త్రాన్ని అందించాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మరి ఎన్నో నియమాలు ఇజ్రాయేలు ప్రజలకు ఆ అరణ్య మార్గంలో దేవుడు మాట్లాడుతూ పగటి సమయంలో మేఘస్తంభముగా, రాత్రి వేళలో అగ్నిస్తంభముగా వారితో ఉంటూ, ఇదిగో నా యొక్క సన్నిధి మీతో ఉన్నది, నేను మీకు ముందుగా వెళుతున్నానని కూడా ప్రభువు మాట్లాడుతూ వాళ్ళని ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చాడు. ஆண்டவராகிய தேவன் இஸ்ரவேல் ஜனங்களோட 40 வருடமாக அந்த வனாந்தர் பாதையில அவர்களோடு கூட பகலில் மேகஸ்தம்பமாக, இரவில் அக்கினி ஸ்தம்பமாக கூட இருந்து அவர்களை உற்சாகப்படுத்தி 10 கட்டளைகளை கொடுத்து, அநேக కట్టడలు கொடுத்து அவர்களை బలపడితి வந்தார். ఆ 10 ఆజ్ఞలు లేకపోతే దేవుడిచ్చిన ఆజ్ఞలు నియమాలని పాటించడం వల్ల రక్షణ కలుగుతుంది, దేవుని చేత అంగీకరింపబడిన వారిగా నీతిమంతులుగా మారుతారని కూడా దేవుని వాక్యంలో ఆ కాలంలో దేవుడు అటువంటి ఒక క్రమమును ఉంచాడు. அந்த காலத்தில் 10 கட்டளைகளையும் அவர்களுக்கு கொடுக்கப்பட்ட பலிகளை அவர்கள் பின்பற்றுகிறதுனால ரட்சிப்பு உண்டாகும், இல்லாவிட்டால் அவர்கள் நீதிமான்களாக தேவனுடைய సన్నిధిలో ఏற்றுకొள்ளப்படுవాர்கள் என்று కూడా சொல்லப்பட்டது. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయమును పూర్తిగా చదువుకున్నప్పుడు అక్కడ పౌలు మరలా మాట్లాడుతున్నాడు రక్షణ ఎలా కలిగిందని. ரோமருக்கு எழுதின நிருபம் 1వ அதிகாரத்தை முழுமையாக வாசித்து பார்க்கும்போது பவுல் எப்படி ரட்சிப்பு உண்டானது என்று கூட எழுதுகிறார். ఈ రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక స్థలంలో ఇలా చెప్తున్నాడు, ధర్మశాస్త్రము కలిగిన వారు ధర్మశాస్త్రము చేత తీర్పు నొందుదురు గాని, ధర్మశాస్త్రము లేని వారు ధర్మశాస్త్రము లేకుండా వాళ్ళ హృదయ పలకల మీద రాయబడిన దేవుని వాక్యము చొప్పున, దేవుడిచ్చిన నియమము లేకపోతే క్రమము, దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున వాళ్ళు తీర్పు తీర్చబడతారు అన్యులు అని కూడా రాశాడు. ரோமர் 1ஆம் அதிகாரத்துல பவுல் சொல்லுகிறார், இஸ்ரவேல் ஜனங்கள் இந்த கட்டளைகளால நியாய தீர்க்கப்படுவார்கள், அந்நியர்கள் பிற ஜாதி ஜனங்கள் அவர்களுக்கு கட்டளைகள் இல்லாவிட்டாலும் அவங்களுடைய இதயத்தின் மேல தேவன் கட்டளைகளை எழுதி இருக்கிறார், அதன்படி வாழ்ந்தவர்கள் ఏற்றுకొள்ளப்படுవాர்கள் என்று కూడా சொல்லுகிறார். ఈరోజు కూడా చూడండి, దేవుడు నమ్ముకొని వాళ్ళ హృదయంలో కూడా కొన్ని నియమాలు దేవుడు ఉంచాడు. వారి మనసాక్షిలో ఇది మంచిది, ఇది చెడు అనే ఒక తలంపిచ్చాడు. అలా దేవుడు ఒకవేళ ఆ మనస్సాక్షి ఉంచుండకపోతే ప్రజలందరూ మృగములాగా మారి ఒకరినొకరు చంపుకొని ద్వేషించుకొని ఈ ప్రపంచాన్ని చెడిపేసేవారు. ஒருவேளை தேவன் இன்றைக்கு மனிதர்களுடைய உள்ளத்தில் அந்த மனசாட்சி நன்மை தீமை என்கிற அறியக்கூடிய ஞானத்தை தராவிட்டால் மிருகத்தை போல இருந்து ஒருத்தர் அடித்து கொலை செய்து இந்த உலகமே இன்றைக்கு கெட்டு போயிருக்கும். ఎంతో పాపం ఉన్నప్పటికీ దేవుడు ఉంచిన కొన్ని నియమాలు ప్రతి ఒక్క మానవుని హృదయంలో ఏదో ఒక కొలత వాళ్ళలో ఉందన్నమాట. ఇదంటే తప్పు, ఇంత చేస్తే ఇంత చేయొచ్చు, ఇలా ఉండొచ్చు అన్న ఒక గ్రహింపు ప్రతి వ్యక్తిలో దేవుడిచ్చాడు, అన్యుడైనా దేవుడు నమ్ముకున్న వాళ్ళైనా. ஆண்டவர் ஒவ்வொரு மனிதனுடைய உள்ளத்தில் ஒரு அளவை கொடுத்தார், இதை செய்ய வேண்டும், இதை செய்யக்கூடாது. அதனால்தான் இந்த సముదాయం இன்றைக்கு వரைக்கும் ஒரு நல்ல సముదాయమా இருந்து கொண்டிருக்கிறது. కానీ దేవుడైన ప్రభు చూశాడు, మనస్సాక్షిని బట్టి మనిషి జీవించినా వాడు నీతిమంతుడుగా మార్చబడటం లేదు. ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఎంతగానో ప్రయత్నించినా ఎవరు ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతున్నారు. వాళ్ళ హృదయంలో ఆ వాక్యాన్ని అంగీకరించలేక ధర్మశాస్త్రం వారికి భారంగా కలిగింది. ఏ ఒక్క విషయం వారిని విడిపించాలో అదే వాళ్ళకు భారముగా, ఇబ్బందిగా కూడా కలగడం అనేది జరిగింది. మనస్సాட்சியினாலும் ரட்சிப்பு வரவில்லை,
கட்டளைகளை கொடுத்து ஆண்டவர் ரட்சிப்பை கொடுத்தால் அந்த கட்டளைகளை வைக்கும்படியாக மனிதர்கள் பிரயத்னம் செய்து இதே அவர்களுக்கு ஒரு பாரமாக ஒரு சுமையாக மாறி யார் ஒருத்தரும் కట్టలేகளை வைக்க முடியாமல் పోయేట్టు. కొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రికలో యాకోబు ఇలా మాట్లాడుతున్నాడు. 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞల నుంచి ఒక ఆజ్ఞను నువ్వు వచ్చి గైగొనకపోతే కూడా వేరే అన్నిటిని కూడా నువ్వు పగలగొట్టావు. ప్రతి విషయాన్ని మనము ప్రతి ఆజ్ఞను ప్రతిరోజు ప్రతి క్షణము జరిపిస్తే తప్ప మనలో రక్షణ కలగదు. అలా అంటే ధర్మశాస్త్రంను ఉపయోగించుకొని ఎవరు కూడా ఈ రోజు రక్షింపబడలేరు. పౌలు రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చెప్తున్నాడు, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే మనల్ని విడిపించడానికి కాదు, పాపమేమో అని ధర్మశాస్త్రము వాక్యము చెప్పకపోతే నాకు పాపం ఏమని కూడా తెలిసేది కాదు అంటున్నాడు. பவுல் ரோமர் 7ஆம் அதிகாரத்துல சொல்லுகிறார், கட்டளைகள் கர்த்தர் கொடுத்த கட்டளைகள் என்னை விடுவிக்கவில்லை, அது பாவம் என்ன என்றுதான் எனக்கு காண்பித்து கொடுத்தது, என்னுடைய பாவத்தை இன்னும் அதிகமான பாவமாக மாற்றினது என்று சொல்லுகிறார். யாக்கோபு நிருபத்தில் யாக்கோபு சொல்லுகிறார், ஒருவன் எல்லா கட்டளைகளையும் கை கொண்டு ஒரு கட்டளையை அவன் உடைத்து விட்டால், செய்யாமல் போனால் மற்ற எல்லா கட்டளையும் அவன் உடைத்ததுக்கு సమமாக இருக்கிறது. ఇటువంటి సందర్భంలోనే దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ప్రపంచంలోకి పంపించాడు. మన అందరికి తెలిసిన ఇది చరిత్ర, బైబిల్ అందరూ చదువుకున్నాము గనుక మనకు తెలుసు. நம்ம எல்லோருக்கும் தெரிந்த சத்தியம், தேவன் அவருடைய ஒரே பேரான కుమారునాగి యేసువై இந்த ఉలగతుకుల్లాగ అనిపినారు. మీకు నాకు ఇది కూడా తెలుసు, దేవుడు వచ్చి ఏదో ఒక రోజు సడన్ గా లేసుకొని ఇంకా ఈ రోజు నా కుమారుడిని పంపించాలని అలా పంపించలేదు. లోక పునాదులు వేయక ముందే ఒకవేళ మనిషి పడిపోతే, ఒకవేళ మనిషి సాతాను వలె నాకు దేవునికి విరుద్ధంగా తిరిగితే వాడిని ఎలా రక్షించుకోవాలని కూడా దేవుడు ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ లో ఇలా కూడా చెప్పాడు అనమాట. లోక పునాదులు వేయక ముందే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అనేసి యేసుక్రీస్తుని గురించి பேதுரு தன லேக்கனாల్లో రాస్తున్నాడు. பேதுரு அவருடைய கடிதங்கள்ல சொல்லுகிறார், உலகத்தின் அடிஸ்தானம் போடுகிறதுக்கு முன்பாகவே அவர் நமக்காக பலியான ஆட்டுக்குட்டியானவர். தேவன் உலகத்தின் ஆரம்பத்துக்கு முன்பாகவே, மனிதனை படைக்கிறதுக்கு முன்பாகவே, மனிதன் ஒருவேளை எனக்கு விரோதமாக விழுந்து போனால் அவனை எப்படி மீட்டெடுக்க வேண்டும் என்று இயேசு கிறிஸ்து அவர் இரட்சகராக வர வேண்டும் என்று నియమించబட்டிருக்கிறது. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము ఏకంగా ఉండి ఒక కుటుంబం వలె, ఆయన ఒంటరి వాడు కాదు, దేవుడు ఒక వ్యక్తి అయిన ఒకే ఒక దేవుడు అయినప్పటికీ ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు మనకు బైబిల్ వాక్యము చాలా స్పష్టంగా ஆதிகாண்டம் నుండి ప్రకటన వరకు మనకు సెలవిస్తున్నది. தேவன் ஒருவராக இருந்தாலும் 3 நபர்கள் இருக்கிறது போல ஆதியாமத்திலிருந்து வெளிப்படுத்தல் வரைக்கும் சொல்லுகிறது. பிதா, కుమారన్, పరిశుద్ధ ఆవియానவர். అనేకులకు చాలా సందేహం, చాలా అనుమానం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే అయితే ఎలా ముగ్గురున్నారు, ముగ్గురైతే ఎలా ఒకటి అనేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమైపోతుంటారు. ఈ రోజు వరకు కూడా, ఈనాటి వరకు ఎవరు దేవుని అర్థం చేసుకోలేరు. దేవుని వలె ఉన్నవారు వేరెవ్వరు లేరు గనుక మనం అర్థం చేసుకోలేము. இன்றைக்கு வரைக்கும் தேவன் எப்படிப்பட்டவர், அவர் பிதா, குமாரன், பரிசுத்த ஆவி என்று 3 நபர்களாக இருந்தால் எப்படி ஒரே தேவனாக மாறுவார் என்று யோசித்து அதை கண்டுபிடிக்க நீங்க முயற்சி செய்தா நீங்க தோற்று போவீங்க. ఎத்தனைయో పేరు அப்படி కండుపిడిక ముయర్చి చేసి తోటు పోనారు. అటువంటి ప్రయత్నాల్లోనే కొందరు వచ్చి ఏమని చెప్పారంటే, తండ్రి ఒక్కడే దేవుడు అండి, యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు సృష్టింపబడిన సృష్టము, ఒక దూత, ఒక ప్రవక్త అనేసి ఈ రోజు వరకు ప్రపంచంలో పెద్ద ఎత్తున యేసుక్రీస్తును తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. சிலர் இதை புரிந்து கொள்ள பிரயத்னம் செய்து, பிதா ஒருவர் தான் தேவன், இயேசு கிறிஸ்து படைக்கப்பட்டவர், இயேசு கிறிஸ்து ஒரு தூதன், இயேசு கிறிஸ்து ஒரு நல்ல ஒரு போதகர், இல்லாவிட்டால் ஒரு தீர்க்கதரிசி என்று உலகத்திலே இன்றைக்கு வரைக்கும் இயேசு கிறிஸ்துவை తవరాగ పురిందు కొண்டிருக்கிறார்கள். మనము యేసు క్రీస్తును అర్థం చేసుకోవాలంటే ఒకటే పుస్తకము, బైబిల్ వాక్యంలోనే అర్థం చేసుకోగలము కనుక, కానీ వేరే ఎక్కడ కూడా ఆయన గురించి సరైన వాక్యాలు రాయబడలేదు. అనేక పుస్తకాలు రాయబడ్డాయి, కానీ ఎక్కడ కూడా స్పష్టంగా యేసుక్రీస్తు యొక్క జీవితము, ఆయన క్రియలు, ఆయన ఎలా మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు, ఈ రోజు ఆకాశంలో పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు, మరలా తిరిగి వస్తాడన్న కార్యాలు
அటువంటి சத்தியமு మన సత్య வேதంలోనే రాయబడింది. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை குறித்திருக்கிற நல்ல வார்த்தைகள், உண்மையான வார்த்தைகள் மற்ற உலகத்துல எத்தனையோ புத்தகங்கள் இருந்தாலும் அங்கே எழுதப்படவில்லை. அந்த வார்த்தைகள் எங்க எழுதப்பட்டிருக்கிறது? சத்திய வசனத்தில் தான். அவர் எப்படி பிறந்தார், அவர் எப்படி வளர்ந்தார், என்ன கிரியைகளை செய்தார், எப்படி மரித்தார், ఉయ్యోడు எழுந்தார், మறுபடியும் వర இருக்கிறார் என்கிற సత్యத்தை எழுதியிருக்கிறது. ఈ రోజు మనము యేసు క్రీస్తును దర్శించాలి, తెలుసుకోవాలి. ఎక్కువ తెలుసుకోవాలంటే బైబిల్తో మన సమయాన్ని ఎక్కువ గడపడం ద్వారానే మనము తెలుసుకోగలము. இன்றைக்கு ஆண்டவராக இயேசுவை நாம் அதிகமாக அறிய வேண்டும் என்றால் இந்த వేదத்தை அதிகமாக వాసిக்கிறதுனால்தான் தெரிந்து கொள்ள முடியும். ఇప్పుడు ఒక ప్రశ్న, బైబిల్ పుస్తకముతో మనం ఎంత సమయము ప్రతిరోజు గడుపుతున్నాం? இப்போது நம்ம எல்லோருக்கும் ஒரு கேள்வி, இந்த வேத புத்தகத்தோட என்னுடைய நேரம் காலம் எவ்வளவாக நான் செలవిடுகிறேன்? బైబిల్ని చాలా తక్కువగా మనము చదువుకోవడము, మరి தியானிంచడము అలా చేస్తుంటే యేసుక్రీస్తుని మనం దర్శించలేము. இந்த வேதத்தை குறைவாக படித்து இதை நாம் தள்ளிவிட்டால் இயேசு கிறிஸ்துவை தெரிந்து கொள்ள முடியாது. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సత్యంలో నడిపించాలి, సమస్త సత్యంలో నడిపిస్తాడు. అటువంటి సత్యంలో నడిపించాలంటే ఈ బైబిల్ వాక్యం చదువుకుంటే తప్ప పరిశుద్ధాత్మ కూడా క్రియ చేయలేడు. இந்த வேத வசனத்தை படித்து இதை தியானிக்காவிட்டால் செய்ய முடியாது. ఈరోజు అనేక క్రైస్తవులు బలహీనతలో ఉండడానికి కారణము, పాపంలో పడిపోవడానికి కారణము, అపవిత్రతలో పడిపోవడానికి కారణము, సాతాను శక్తికి లొంగిపోవడానికి ఉన్న కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేదు, బైబిల్ చదువుకోవడము, బైబిల్ ధ్యానించుకునే అలవాటు లేదండి. ఇవి రెండు అలవాట్లు మాత్రం ఉంచుకుంటే ప్రతి క్రైస్తవుడు బలిష్ఠులుగా, బలవంతులుగా, దేవుని కొరకు గొప్ప సాక్షులుగా మారిపోతారు. இன்றைக்கு ஆண்டவருடைய பிள்ளைகள் பாவத்தில் விழுகிறதுக்கு காரணம், பிசாசு சோதிக்கும் போது சோதனையில் விழுந்து போறது, துக்கத்தில் விழுந்து போகிறதுக்கு காரணம் வேதத்தை வாசிப்பதில்லை, தியானிப்பதில்லை, క్షమిப்பது கிடையாது. ఒక కాలంలో క్రైస్తవులు బాగా ప్రార్థన చేసుకునే వాళ్ళు, ఒక కాలంలో క్రైస్తవులు బాగా బైబిల్ వాక్యం చదువుకునే వాళ్ళు. అదే దేవుని బిడ్డలు ఈరోజు మొబైల్ ఫోన్స్, మరి యూట్యూబ్, ఇన్స్టా అటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఎక్కువ వాళ్ళ సమయాన్ని గడిపేసి బైబిల్ చదువుకోవడానికి రాగా ప్రార్థించుకోవడానికి వస్తే అప్పుడు మనకు సమయం లేదు, టైం లేదు అన్న ఒక காரணான்னு கூட మనము చెప్తున్నాం. இன்றைக்கு வேதத்தை வாசிக்க, ஜெபிக்க நேரம் இல்லை என்று சொல்லுகிறோம். அதனுடைய காரணம் என்ன? நம்மளுடைய மொபைல்ல யூடியூப், வாட்ஸ்அப், இன்ஸ்டாகிராம் இப்படிப்பட்ட సోషల్ మీడియాவில் நிறைய நேரத்தை செலவிடுகிறோம். మీ మొబైల్లో ఒక సెట్టింగ్స్ లో వెళితే మీరు ప్రతిరోజు ఎంత సమయము మీరు మొబైల్ వాడారు, ఏ ప్లాట్ఫామ్ లో వాడారన్న అనాలిసిస్ కూడా ఇస్తుంది. మినిమం తక్కువ అంటే ఒక యావరేజ్ పర్సన్ 4 నుంచి 5 గంటలు ఒక రోజులో గడుపుతాడు అనే స్టాటిస్టిక్స్ లెక్కలు కూడా ఉన్నాయి. கணக்கு இப்படி சொல்லுகிறது, ஒரு நாளைக்கு குறைஞ்ச பட்சத்துல ஒரு சாதாரணமான ஒரு మొబైల్ యూస్ பண்ணுகிற ஒரு நபர் 4-5 மணி நேரம் அதுல ఉపయోగించరాంగలాం. ఈ మొబైల్లో మనం ఏం చేస్తున్నామో చూసే వార్తలు, న్యూసెస్, అక్కడ ఉన్నవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనది, మన మనస్సును చెడిపేది, లౌకిక ఆశలను తెచ్చి హృదయాన్ని తప్పుదారు పెట్టించేదే ఎక్కువ ఉన్నాయి. మన సమయాన్ని తినేస్తుంది, మనలో అవిశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, అందరు మాట్లాడుకుంటారు కోవిడ్ వచ్చేసింది, మరలా అక్కడెక్కడ కేసెస్ ఉన్నాయని. ఆ భయాందోళన అనేది మరింత ఎక్కువగా కలుగుతుంది. మా ఆఫీస్ లో కూడా అందరు మాట్లాడుకుంటున్నారు, ఇంకొచ్చేస్తుందేమో, నాకు వస్తుందేమో, నీకు వస్తుందేమో అనేసి భయపడుతున్నారు, వణికిపోతున్నారు ఈ ప్రజలు. దానికి కారణం ఏంటంటే ఈ వార్తలు ఎక్కువ వినడం వల్ల அவிசுவாசமும் கలుగుతుంది. இந்த மொபைல்ல வருகிற செய்திகள், காரியங்களை படிக்கிறதுனால, கேட்கிறதுனால நமக்குள்ளாக அவிசுவாசம் வருகிறது. இன்றைக்கு கூட மறுபடியும் கொரோனா வந்து விட்டது, கோவிட்-19 அந்த வியாதி பரவி கொண்டிருக்குது இந்தியாவிலே என்கிற செய்தியை கேட்கும் போது జనங்களுக்குள்ளாக భయం வருகிறது. మనము చివరి కాలంలో ఉన్న ఒక పోలిక ఏంటంటే సమాధానము ఈ ప్రపంచం మీద ఉండదు అని కూడా ప్రకటన గ్రంథంలో రాయబడింది. கடைசி காலத்தின் ஒரு அடையாளம், இந்த உலகத்தில் இருக்கிற மக்களுடைய உள்ளத்திலிருந்து సమాధానం எடுக்கப்படும். రాజు నుండి సాధారణమైన మనిషి వరకు ఈరోజు మీరు గమనించినట్ల ఎవరిలో శాంతి లేదు, సమాధానము లేదు,
భయము, ఆందోళన, వేదన, బాధ, చింత, ప్రతి ఒక్కటి ఏదో ఒక లోటుతో సంతోషం లేని జీవితాన్ని మనం జీవిస్తున్నాము. இன்றைக்கு கூட பார்க்கும்போது உலகத்தில் இருக்கிற மனிதர்களுடைய உள்ளத்தில் ராஜாவிலிருந்து சாதாரண ஒரு மனிதன் வரைக்கும் எடுத்துக்கொள்ளும் போது அவங்களுடைய உள்ளத்துல சமாதானம் இல்லை, சந்தோஷம் இல்லை. அதற்கு பதிலாக கவலை, துக்கம், கண்ணீர், வேதனை, அப்படிப்பட்ட காரியங்கள் தான் నిరంబి இருக்கிறது. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మీరు నేను ఎటువంటి వారుగా ఉండాలంటే సంతోషభరితులుగా ఉండాలి, ఆనందముతో నిండిన వారిగా ఉండాలి, ప్రభువును స్తుతి పాటలు పాడి స్తుతించే వారిగా ఉండాలని కూడా బైబిల్ వాక్యం చెబుతుంది. நாம் கர்த்தருடைய பிள்ளைகள் எப்படி இருக்க வேண்டும் என்றால் சந்தோஷம் உள்ளவர்களாக, மகிழ்ச்சி உள்ளவர்களாக கர்த்தருக்கு துதி பாடலை பாட வேண்டும். ఒకవేళ మీరు ప్రశ్నించవచ్చు, ఎలా అండి ఇది సాధ్యము? ఇన్ని కష్టాలు ఉంటే మా జీవితాల్లో, ఇన్ని బాధలు ఉంటే మా జీవితాలు, ఇన్ని రోగాలు ఉంటే ఎలా జీవించేది, ఎలా ఎదుర్కొనేది? కొండ వంటి సమస్యలు మా ముందుగా నిలబడుకుంటుంది కదా. అంటే పరిశుద్ధాత్మ మీలో వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి ఉన్నప్పుడు, మీ కుడి పక్కన, ఎడమ పక్కన, ముందు వెనక పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము అత్యధికముగా కుమ్మరింపబడినప్పుడు, when you have the fullness of the Holy Spirit, ஆவியானுடைய நிறைவு நம்ம மேல இருக்கும்போது, நமக்குள்ளாக இருக்கும்போது, நமக்குள்ள ஒரு பெரிய மகிழ்ச்சி, వాక్కు కడంగాద ஒரு பெரிய సంతోషத்தினால, మగిழ்చినాల దేవుని நம்மை నిరపుகிறாరు. పరిశుద్ధాత్ముడు వచ్చేటప్పుడు ఆయన గొప్ప శాంతిని, గొప్ప ఆనందాన్ని దయచేస్తున్నాడు. పౌలు సైలస్ను చూడండి, ఇద్దరిని తీసుకెళ్లి చెరసాల్లో ఉంచి కొట్టి కాళ్ళు చేతులకు సంకెళ్ళు బిగించారు. అటువంటి సందర్భంలో ఎవరైనా పాటలు పాడుతారా? అటువంటి సందర్భంలో ఉన్నప్పుడు ఎవరైనా స్తుతించి దేవుడిని ఉత్సాహంగా పాడుతుంటారా? కానీ మనం బైబిల్లో చదువుకున్నప్పుడు వారు ఆనందముతో ప్రభువుకు పాటలు పాడి స్తుతించారు. వాళ్ళు స్తుతించడం చూసి పరలోకమే దిగి వచ్చి దేవుని శక్తి ప్రతి వ్యక్తి యొక్క చేతులు కాళ్ళల్లో ఉన్న సంఖ్యలను తెగించి ఆ చెరసాల యొక్క ద్వారములు కూడా తెరవబడింది. ఆ చెరసాలను చూస్తున్న ఆఫీసర్ కూడా ఆత్మహత్య చేసుకోవాలని కూడా అంత గొప్ప స్థాయిలో దేవుడు స్పందించాడంటే వీళ్ళలో కలిగిన ఆనందము, వీళ్ళు దేవుని ఆత్మకు నిండుగా వారి యొక్క హృదయాన్ని తెరిచి, వాళ్ళ కలుగుతున్న సందర్భాల మీద వాళ్ళ హృదయాన్ని ఉంచకుండా దేవుని మీద నిరంతరం వాళ్ళ హృదయాన్ని ఉంచారు. பவுல் சீலஸ் பாருங்க, அவங்க சைலஸ் அவங்களுடைய உள்ளத்தை சூழ்நிலைகள் மேல வைக்காம தேவன் மேல முழுமையா வைத்தாங்க. அவர்களுக்கு நடக்கிற காரியங்கள், கைகள்ல கால்கள்ல செங்கிலிகள் போட்டு கட்டி இருந்தாங்க, அதை பார்க்கவில்லை, தேவனை நோக்கி பார்த்தார்கள். விடுதலை தருகிற நாயகனை நோக்கி பார்த்தார்கள். உயிர் தெழுந்த இயேசுவை நோக்கி பார்த்தார்கள். எல்லா கைகள் கால்கள்ல போட்டிருந்த அந்த செங்கிலிகள் அறந்தது, கதவுகள் திறந்தது. அந்த ఆఫీసర్ తற்కొலை பண்ணிக்க కూడా ముయర్చి పడ్డారు. అటువంటి ఒక జీవితాన్ని ఈ రోజు ఈ 21వ శతాబ్దంలో కూడా మన అందరికి కూడా దేవుడు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. அப்படிப்பட்ட ஒரு வாழ்க்கையை ஆண்டவராகிய தேவன் நமக்கு கொடுக்கணும் என்று கூட அவர் ఉత్సాహத்தோடு நாம் இருக்க வேண்டும் என்று அவர் நமக்கு ஒரு కృపயை கொடுக்கிறார். మన వాక్యానికి వద్దాం. సువార్త అనేది మంచి వార్త. ఈ మంచి వార్తను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు చాటి చెప్పండి అని ప్రభు మనకు ఒక ఆజ్ఞనిచ్చాడు. అది గొప్ప ఆజ్ఞ. ఇట్ ఈస్ కాల్డ్ ద గ్రేట్ కమిషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు ప్రీచ్ ద గాస్పెల్ ఆర్ టు టెల్ ద గాస్పెల్ టు ఆల్ ద వరల్డ్. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వాక్యాలు చదివినప్పుడు అక్కడ రాయబడింది, ఇదిగో సమస్త ప్రపంచములోకి వెళ్ళి నా నామమందు విశ్వసించు వారిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమందు బాప్తిసం ఇచ్చి శిష్యులుగా చేసి నేను మీకు బోధించిన కార్యములన్నిటిని కూడా వారికి బోధించి ఆజ్ఞని ఇచ్చి వాళ్ళని నడిపించండి. ఇదిగో లోక సమాప్తి వరకు, చివరి కాలం వరకు నేను మీతో పాటు ఉన్నాను. ఆమేననేసి ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా శిష్యులతో మాట్లాడడం జరిగింది. ஆண்டவராக இயேசு கிறிஸ்துவே அவருடைய சீஷர்களோடு ஒரு வார்த்தையை சொன்னார். இதோ உலகம் எங்கிலும் போய் இந்த நற்செய்தி அறிவித்து பிதா குமாரன் பரிசுத்த ஆவியின் நாமத்தினால ஞானஸ்நானத்தை கொடுத்து விசுவாசிக்கிற யாவர்களையும் என்னுடைய சீஷர்களாக மாற்றி நான் உங்களுக்கு போதித்த காரியங்களை போதித்து அவர்களுக்கு கட்டளை கொடுங்கள். நான் உலகம் முடிகிற వరకూ సదా కాలము ఉங்களోడ కూడా இருக்கிறேன். ఆ రోజు చెప్పిన దేవుడు, ఆ రోజు మనకు మాట ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు వరకు మనతో కూడా ఉన్నాడు. ఆ కారణం బట్టి మనం కూడా ఈ రోజు విశ్వాసులుగా ఉన్నాం. యేసయ్యనే ప్రభువు దేవుడు అనే నమ్మకం ఎలా కలిగిందంటే ఆయన విశ్వసించడం,
ఆయన ఉన్నాడు గనుక, ఆయన మీతో ఉన్నాడు, ఎక్కడ లేడు, దూరం లేడు, మనలో ఉన్నాడు, మనల్ని ఒక్కొక్క రోజు బలపరుస్తున్నాడు. ஆண்டவராகிய தேவன் இன்றைக்கு எங்கேயோ இல்லை, அவர் நம் பக்கத்தில் இருக்கிறார், நம்மளோட கூட இருக்கிறார், நம்மை பலப்படுத்துகிறார். ఈ సువార్త, ఈ మంచి వార్తను ఇతరులకు కూడా మనం చెప్పాలి. నశించిపోతున్నారు మన చుట్టూ ఉన్న వాళ్ళు. మనం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఈరోజు ఉన్నాం. మనందరికి తెలుసు, ఎవరు సువార్త చెప్పడము లేదు, అందరు ఆపేశారు. భయం వేస్తుంది, చెప్తే ఏమో ఆపుదొస్తుందేమో అన్న ఒక భయము, ఎవరు నమ్మటం లేదే అన్న ఒక విసుగు. అటువంటి కాలంలో మనము నిస్సహాయ స్థితిలో క్రైస్తవ సంఘం ఈరోజు ఉన్నదన్న దాన్ని, ఆ విషయాన్ని మనం గమనించాలి. இன்றைக்கு கிறிஸ்துவ சபை பெரிய அளவுல ஒரு சகாயமற்ற நிலைமையில இருக்கு. தேவனுடைய வார்த்தை சுவிசேஷத்தை சொல்லுவது கிடையாது. சொன்னா என்ன நடக்குமோ, என்ன நினைப்பாங்களோ, என்ன சொல்லுவாங்களோ, என்ன பிரச்சனைகள் வருமோ, யாரும் கேட்க மாட்டிருக்காங்களே என்கிற ஒரு కార్యం ఉండాగి కొண்டிருக்கு. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. మొట్టమొదటిగా ప్రార్థించాలి, దేవుని దగ్గర అడగాలి, ప్రభువా మీ ఆత్మ ఈ 21వ దశాబ్దంలో నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను ఎలా సువార్త అందించాలి? ఒకవేళ మనం అనుకుంటున్న పద్ధతి ఈరోజు పనికిరాదు. కరపత్రాలు ఉంచుకొని రోడ్లో నిలబడుకుంటే అదే సువార్త అనుకోవచ్చు, కానీ అటువంటి సువార్త కూడా ఈరోజు చల్లదు. ప్రజలకు మైండ్ లేదు, ఇస్తే కూడా దాన్ని పక్కకు పాడేసి వెళ్ళిపోతారు. దేవుడు ఎలా చేయమంటున్నాడో ఆ పద్ధతిని ప్రతి ఒక్కరిని దేవుడు వ్యత్యాసంగా ఉపయోగిస్తాడు. ఆ పద్ధతిని మనం అందుకుంటే తప్ప சுவார்த்த பிரகட்டிச்சனம் ஜரகது. நாம் நினைக்கலாம் தெருவுல போய் நின்று கொண்டு சுவிசேஷத்தை அறிவித்து இல்லாவிட்டால் கரபத்திரங்களை கொடுத்தால் தான் ரட்சிக்கப்படுவாங்க என்று சொல்லி. ஆனா இந்த 21ஆம் நூற்றாண்டுல அது ஒருவேளை செயல்படாமல் போகலாம். அது கர்த்தருடைய வழியாக இல்லாமல் இருக்கலாம். கர்த்தருடைய ஆவியானவர் நம்ம எப்படி நடத்துகிறாரோ அந்த ఆవియానవరుடைய நடத்துதலுக்கு ఒప్పు கொடுக்கணும். ఇప్పుడైనా మనం ఆలోచించుంటామా ఇటువంటి ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకొని ఇటువంటి ఒక మీటింగ్ లో అందరూ ఎక్కడెక్కడో కూర్చొని పలు స్థలాల్లో కూర్చొని ఈరోజు మనము ఈ వాక్యాన్ని వింటున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము అంటే ఇవి సాధ్యమవుతుందనేసి మనం ఊహించలేదు. కానీ దేవుడు ఇటువంటి కార్యాన్ని, ఇటువంటి టెక్నాలజీని కూడా ఉపయోగించి ఈరోజు అనేకుల్ని సంధిస్తున్నాడు. అనేకులు రక్షణలోకి వస్తున్నారు. ఎలా అంటే వాళ్ళ ఇంటిలోనే, వాళ్ళ మొబైల్స్ లోనే వాక్యం వెళ్ళిపోవడం ద్వారా వాళ్ళ கஷ்டమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు విని మారు మనసు పొందడం అనేది కూడా జరుగుతుంది. நாம் என்றைக்கு யோசித்து பார்த்திருக்க மாட்டோம். இப்படிப்பட்ட ஒரு மொபைல் நாம் கனெக்ட் பண்ணி கொண்டு வித்தியாசமான இடங்கள் இருந்து கொண்டு செய்வோம் என்று சொல்லி ஒரு 20-30 வருஷத்துக்கு முன்பாக என்றைக்கும் நாம் யோசித்து பார்த்திருக்க மாட்டோம். ஆனால் கர்த்தர் அப்படிப்பட்ட ஒரு கிருபை செய்தார். మొట్టమొదటిగా మనం అడగాల్సింది, ప్రభువా నాకు ఒక భారాన్ని, సువార్త అందించాలి, చెప్పాలన్న ఒక భారము నాకు. రెండవది, సువార్త అంటే ఏంటి నాకు నేర్పించు. మూడవది, ఒక వ్యక్తితో ఎలా చెప్తున్నాము అదే పద్ధతి రెండో వ్యక్తితో చెప్తే అది పనిచేయదు. ప్రతి ఒక్కరితో మాట్లాడడం వేరే కార్యము, వేరే మనస్సు, వారికి తగ్గట్టు దేవుని ఆత్మ మాట్లాడితే తప్ప మనము ఈ సువార్త పరిచయం చేయలేము. முதலாவது நாம் செபிக்க வேண்டும். இரண்டாவது சுவிசேஷம் என்றால் என்ன என்று நாம் அறிய வேண்டும். மூன்றாவது எப்படி இந்த சுவிசேஷத்தை மற்றவங்களுக்கு சொல்ல வேண்டும். ఇతరులకు సువార్త చెప్పడానికి ముందు మనకు మనమే సువార్త చెప్పుకోవాలి. మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోకుండా దేవుని హస్తంలో బలమైన பாத்திரலுగా வாடப்படலேம். நம்மளுடைய உள்ளத்தை பரிசுத்தமாக வைத்துக் கொள்ளாமல் கர்த்தருடைய கரத்தில் நாம் ஒரு கருவியாக, ஒரு ஆயுதமாக నిశ్చయமா இருக்க முடியாது. మన జీవితమే బాలేకుండా ఇతరుల్ని తీర్చిదిద్దడం అనేది అసాధ్యము. நம்மளுடைய வாழ்க்கையிலே குறைகளை வைத்துக் கொண்டு இயேசு உங்களுக்கு இதை செய்வார்னு எப்படி சொல்ல போறோம்? చూడండి, ఏం సువార్త అంటే మంచి వార్త. ఏం మంచి వార్త? పాపములు జీవిస్తున్న వారిని యేసుక్రీస్తు విడిపిస్తాడు. తాగుడు అలవాటు ఉన్న వాడిని విడిపిస్తాడు. వ్యభిచారములు జీవిస్తున్న వారిని మారుస్తాడు. వాళ్ళ జీవన శైలిని మారుస్తాడు. వాళ్ళ హృదయాన్ని మారుస్తాడు. ఎందరో ఉన్నారన్నమాట చిక్కుకొని, పాపములు చిక్కుకొని బయటికి రావాలి, నాకు ఒక దారి లేదా అంటున్నారు. డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మందులు పెట్టుకొని మరీ కష్టపడుతున్నారు, కానీ అలవాట్ల నుంచి బయట రాలేకపోతున్నారు. అటువంటి వారి యొద్దకు వెళ్ళి మనము యేసుక్రీస్తు నేను విడిపిస్తాడంటే మన జీవితంలో ఒక విడుదలని కలిగి ఉంటే తప్ప ఇతరులకు మనం సాక్ష్యం చెప్పలేము. మన సువార్త వార్త మాత్రం కాదు, మన సాక్ష్యం కూడా దానితో కూడా కూడుకొని ఉంటుంది. நம்மளுடைய சுவிசேஷம் சொல்வது நம்மளுடைய வேதத்துல இருக்கிற வசனம் மாத்திரம் கிடையாது. நம்மளுடைய சாட்சியோடு சொல்லும் போது அது
மற்றவங்களுக்கு பிரயோஜனமா மாறும். வியாధులో ఉన్న వారిని యేసుక్రీస్తు నయపరుస్తాడు. అదే సువార్త, మంచి వార్త. పిணிయాళిகளை కర్తర్ సుఖపడుతువారు. సైతానుతో పీడింపబడిన వారిని యేసుక్రీస్తు ఆ సైతాన్ని వెలగొట్టి, అపవాదిని వెలగొట్టి స్వస్థపరుస్తాడు. అదే సువార్త. పిశాసాల పిడికపట్టవర్களை విడుదల செய்வார். அதுதான் సువిశేషం. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అటువంటి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, నీకు సహాయం చేసే ఒక దేవుడు ఉన్నాడు, నీ అప్పుల బాధ నుంచి బయటకు తీసుకొస్తాడు అని ఒక వార్తను యేసు చేస్తాడని చెప్పిన ఆ వార్తను చెప్పడమే సువార్త. கடன் பிரச்சனையில் இருந்து கொண்டு தற்கொலை நோக்கி போய் கொண்டிருக்கிறவங்க கிட்ட போய் இயேசு உங்களை விடுவிப்பார் என்று சொல்வதுதான் సువిశేషం. మనమందరం అనుకుంటున్నాము సువార్త అంటే పరలోకం వెళ్ళడం మాత్రం కాదండి. ఈ ప్రపంచంలో ఏ కష్టాలున్నా ప్రతి కష్టం నుంచి యేసుక్రీస్తు మిమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పే ఆ వార్తను అందించడమే సువార్త. நாம் நினைத்துக் கொண்டிருக்கிறோம் சுவிசேஷம் என்றால் பரலோகத்துக்கு கொண்டு போவதுதான். இல்ல, இந்த உலகத்தில் எத்தனையோ பேர் கష్టப்பட்டு கொண்டிருக்கிறார், அவர்களை విడివిக்கிறது தான் సువిశేషం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త యొక్క సంపూర్ణ సువార్తను ప్రకటించి, సంపూర్ణ సువార్త అంటే యేసుక్రీస్తు మన పాపాన్ని భరించాడు. మన పాపమునకు బదులుగా ఆయన యొక్క రక్తాన్ని కార్చి మన పాపాన్ని కడిగి ఆయన తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. அவர் ஆண்டவராக இயேசு நமக்காக சிலுவையில் மரித்து ரத்தத்தை சிந்தி அந்த ரத்தத்தினாலே நம்மை வாங்கி கொண்டார். మీ ఆత్మను నా ఆత్మను, మీ శరీరాన్ని నా శరీరాన్ని, మన ప్రాణాన్ని కూడా దేవుడు కొనుక్కున్నాడు. మనం దేవుని సొత్తు ఈరోజు. అందుకే పాపం చేయకూడదు. ఈ లోకంతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని కొనేశాడు. தனக்கனி బానిసలుగా కొనుక్కున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. நாம் கர்த்தருடைய அடிமைகளாக இருக்கும்படியாக, பிள்ளைகளாக இருக்கும்படியாக அவருடைய ரத்தத்தினால் நம்மை வாங்கி கொண்டார். రెండవది, యేసుక్రీస్తు కొట్టబడిన దెబ్బల చేత మనకు మన శరీరానికి స్వస్థత ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థత నొంది ఉన్నామని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. యేసయ్யா தீர்க்கதரிசி சொல்லுகிறார், அவர் நமக்காக அடிக்கப்பட்டார், அவருடைய காயங்களால நாம் சுகமடைகிறோம். మూడవది, శాపమైన జీవితంలో జీవిస్తున్నారు ప్రజలు. కానీ యేసుక్రీస్తు సిలువలో ఎక్కడం ద్వారా ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఆయన శాపగ్రస్తుడు అవడం వల్ల ఆయన విశ్వసించే వారికి అబ్రహాము ఆశీర్వాదం ఈ రోజు லபிச்சுன்னு கூட தேவன் வாக்கியம் చెప్తుంది. ஆண்டவராக இயேசு சிலுவையில மரிக்கும் போது அவர் சாபமாக மாறி போனார். அவருடைய சிலுவையினால நாம் ఆబ్రహామిன் ఆశీర్వాదங்களை పెట్టుకు కొడుకున్నాం. దారిద్ర్యములో ఎందరో జీవిస్తున్నారు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను దారిద్ర్యాన్ని సిలువలో అనుభవించాను, నన్ను విశ్వసించే వారికి ఐశ్వర్యాన్ని నేస్తున్నాను. நான் சிலுவையில ஏழ்மையானேன், ஏழ்மையாக இருக்கிறவர்களுக்கு ஆசீர்வாதத்தை கொடுத்து ஐஸ்வர்யத்தை கொடுக்க நான் வல்லமை உள்ளவனா இருக்கு. సిలువలో యేసుక్రీస్తు అవమానం నొందాడు, ఆయన విశ్వసించే వారికి మహిమనిచ్చుటకు. ஆண்டவராக இயேசுகிறிஸ்து சிலுவையில அவமானப்பட்டார், அவர் విశ్వాసిக்கிறவர்களுக்கு దేవ మహిమ ఉండాగుంబడియాగ. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రజల చేత, దేవుడైన తండ్రి చేత కూడా ఆయన తిరస్కరింపబడ్డవారుగా, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేవిడిచితివి అని కూడా ఆయన కేకలేశాడు 3 గంటల సేపు పాటు. ஆண்டவராக இயேசு கிறிஸ்து 3 மணி நேரமாக மனிதர்களாலும் தேவனாகிய அவருடைய பிதாவினாலும் கைவிடப்பட்டவராக, என் தேவனே ஏன் என்னை கைவிட்டீர் என்று కదరినారు. ఎందుకో తెలుసా? ఆయన అలా తిరస్కరింపబడ్డము మనము దేవుని చేత తిరస్కరింపబడకుండా అంగీకరింపబడేవారుగా ఈ రోజు యేసుక్రీస్తు నామం ఉపయోగించుకుంటూ వెళితే దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు. அவர் புறக்கணிக்கப்பட்டதுனால நாம் இன்றைக்கு ஏற்றுக்கொள்ளப்படுகிறோம். యేసుక్రీస్తు నరకాన్ని అనుభవించాడు సిలువలో. ఆయన విశ్వసించడం ద్వారా నరకాగ్ని నుంచి తప్పించుకుని ఈ రోజు పరలోక మార్గంలో మనం చనిపోతే, ఈ రోజు చనిపోతే, ఇప్పుడు కన్ను మూస్తే కూడా దేవుని సన్నిధిలో కన్ను తెరవడం అనేది జరుగుతుంది ఒక నిజ క్రైస్తవునికి. ஒரு உண்மையான கிறிஸ்தவனுக்கு இன்றைக்கு இப்போ இந்த நிலைமையில கண்களை மூடினாலும் பரலோகத்தில் அவங்களுடைய கண்களை திறப்பார்கள். ஆண்டவராக இயேசு கிறிஸ்து நமக்காக பரலோக வாழியும் வாசலையும் திறந்தார். அவர் நித்திய நரகத்தை அவர் అనుభవిத்தார் என்கிற కార్యத்தை கூட நாம் గమనిక வேண்டும். ఇదే సంపూర్ణమైన సువార్త. ఈ సువార్తను మనం అందించి, ఈ సువార్త క్రియేట్ చేసే కార్యాన్ని ప్రజలకు చూపించినట్ల ఎలా చూపించగలము? 9 వరాలు, దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన అద్భుత శక్తులు, ఆశ్చర్యమైన క్రియలు, స్వస్థతలు, ప్రవచనాలు, అటువంటి వరము కలిగిన వారిగా, అటువంటి గిఫ్ట్స్, స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉంటే తప్ప ఈరోజు సువార్తను ప్రకటించడం అసాధ్యము. இந்த சுவிசேஷத்தை அறிவிக்க வேண்டும் என்றால் தேவன் கொடுத்த சில வரங்கள் இருக்க வேண்டும். அதை காண்பிக்கும் போதுதான், இதோ பார் தேவன் இப்படி இருக்கிறார் என்று காண்பிக்கும் போது அவர்கள் విశ్వాసిப்பார்கள். ప్రభు యేసుక్రీస్తు చేసిన పరిచర్య చూడండి.
అపవాది చేత పీడవబడిన వారిని వెళ్ళగొట్టాడు. నోటి మాట ద్వారా వెళ్ళగొట్టాడు. ஆண்டவராக இயேசு கிறிஸ்து பிசாசு பிடித்தவர்களை வாயின் வார்த்தையினால సుఖపడుతున్నారు. వ్యాధి కలిగిన వారిని తీసుకొస్తే రోగులను స్వస్థపరిచాడు. వ్యాధి உள்ளவர்களை సుఖపడుతున్నారు. సంతోషం లేని వారికి సంతోషాన్ని ఇచ్చాడు. మగిழ்చి ఇல்லாதவர்களுக்கு దుఃఖத்தில் இருக்கிறவர்களுக்கு మగిழ்చి கொடுத்தார். ఆ తరువాత పాపిష్టి జీవితమును జీవిస్తున్న వారి జీవితాన్ని మార్చి తన శిష్యులుగా మార్చాడు. పాపத்தில் வாழ்ந்து கொண்டிருக்கிறவர்களை విడివిத்து శీషర్లాగా మార్చి ఈ సువార్తను మొట్టమొదటిగా ఈ సంపూర్ణ సువార్తను మనం అనుభవించాలి. మనము రుచి చూచితే తప్ప ఇతరులకు చెప్పలేము. మనము రుచి చూచిన ఎడ్ల చెప్పకుండా ఉండలేము. இந்த சுவிசேஷத்தை நாம் ருசி பார்க்க வேண்டும். அதை நாம் அனுபவித்தால் சொல்ல முடியும். అనుభవిத்தால் சொல்லாமல் இருக்கவும் முடியாது. ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి, మన స్థితి ఎలా ఉంది? మనము మన పక్కన నశించిపోతున్న మన బంధువులు స్నేహితులకు సువార్తను అందించడానికి ఎటువంటి ప్రయత్నమైనా చేస్తున్నామా? లేకపోతే స్వార్థపరులుగా వాళ్ళు నరకానికి వెళ్ళిపోని నేను పరలోకానికి వెళ్ళిపోతానన్న మనసుతో ఉన్నామా? அன்பான சகோதரனே சகோதரி, இன்றைக்கு இந்த காலை வேளையில் யோசித்து பாருங்க. நீங்க எப்படிப்பட்ட உள்ள நிலைமையில இருக்கிறீங்க? உங்களுடைய நண்பர்கள், உங்களுடைய குடும்பத்தில் உள்ளவர்கள், ரட்சிக்கப்படாம இருக்கிறவர்களுக்கு சுவிசேஷத்தை சொல்ல ஏதாவது ஒரு ஒரு பிரயத்னம் செய்கிறீர்களா? இல்லாவிட்டால் அவங்க போகட்டும், எப்படியாவது நான் மாத்திரம் ரட்சிக்க సారీ మధ్యలో ఐ థింక్ మ్యూట్ లో వెళ్ళిపోయింది. ఇప్పుడు వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. ఓకే ఓకే. ఎంతసేపు మ్యూట్ లో ఉంది ఇప్పుడు? నేను గమనించలేదు. 30 seconds. ఓకే ఓకే ఓకే. సో నేనేం చెప్తున్నానంటే, మనము కంగారు పడాల్సిన అవసరం లేదు ఎలా సువార్తను ప్రకటించాలనేసి. ఎప్పుడు నేను ఎలా చెప్పాలి అనుకుంటేనే మనం విఫలం అయిపోతాం. మనం కాదు, పరిశుద్ధాత్మకు మనం స్థలం ఇచ్చి, ప్రభువా నువ్వు నన్ను నడిపించు, నువ్వు నాకు సందర్భాలు పుట్టించు అని అడిగినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా நடிப்பிஸ்தார். நாமா போய் ஒரு சுவிசேஷத்தை சொல்ல வேண்டும் என்று நாம் ஒரு முயற்சி எடுத்தா கண்டிப்பாக செய்ய முடியாது. கர்த்தருடைய ஆவியானவருக்கு ஒப்பு கொடுத்து, ஆவியானவரே நீங்க என்ன நடத்துங்க, நீங்க எனக்கு சொல்லுங்க என்று கேட்கும்போது ఆండవర్ నిశ్చయమా నడుతువారు. కనుక ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుందాం, ప్రార్థిద్దాం, దేవుని దగ్గర అడుగుదాం. ప్రభువా ఈ సువార్త అనే ఈ విత్తనాన్ని నేను చల్లాలి, మంచి హృదయంలో చల్లాలి. ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే అది దాంట్లో ప్రయోజనం ఉండదు. ఆ ఆత్మను వచ్చి దేవుడు సిద్ధపరచాలి. అటువంటి సందర్భాన్ని పుట్టించి చక్కగా ఉన్న ఆ నేలలో ఈ విత్తనాన్ని విత్తితే ఊరంతా కోత వస్తుంది. நாம் போய் நினைத்தவங்களுக்கெல்லாம் சுவிசேஷம் சொல்வதில்லை. ஆண்டவர் எந்த இதயத்தை, எந்த மனிதனுடைய உள்ளத்தை திறந்திருக்கிறாரோ அவர்களுக்கு పోయి సువిశేషத்தை சொல்லும் పోது அந்த సువిశేష వార్తలు క్రియ చేయం. ఈ రోజు దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. మీరందరూ కూడా ఉత్సాహం నొందుంటారని విశ్వసిస్తున్నాను. మీతో కూడా దేవుడు మాట్లాడాడు అనేసి నేను నమ్ముతున్నాను. మీరు ప్రార్థించండి, దేవుడు మీకు ఖచ్చితంగా మంచి సందర్భాలు పుట్టిస్తాడు. మీరు వాక్యాన్ని చిన్నగా చెప్పినప్పుడు కూడా, మీకు తెలిసిన కార్యం చెప్పినప్పుడు వారి హృదయంలో పరిశుద్ధాత్మ క్రియ చేయడం మొదలు పెడతాడు. நீங்க கொஞ்சமாக தேவனுடைய வார்த்தையை சொல்ல ஆரம்பித்த உடனே கர்த்தர் அவங்களுடைய உள்ளத்துல கிரியை செய்ய ஆரம்பித்துடுவார். தேவன் இந்த வார்த்தைகளை ఆశీర్వదింపారాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రార్థించడానికి ఎవరన్నా ముందుంటే ఆత్మలో ప్రేరేపించగలిగిన వారు మీరు అన్మ్యూట్ చేసుకొని అందరి కొరకు ప్రార్థించి ముగించవలసిందిగా కోరుకుంటున్నాను. யாராவது ஆவிலே ஏவப்பட்டவங்க நீங்க ஜெபிக்கலாம். ஜெபித்து எல்லாரையும் ஆசீர்வதித்து ஜெபம் பண்ணி முடிக்கலாம்.